ఒక వెబ్సైట్లో కావచ్చు, ఒక యాప్లో కావచ్చు, మనం రిజిస్ట్రేషన్ అవ్వాలంటే కంపల్సరీగా మనల్ని ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోమంటారు. మనం ఇష్టం వచ్చిన పాస్వర్డ్ని మనం క్రియేట్ చేసుకోవడానికి అవకాశం లేదు. వాళ్ళు ఇచ్చిన స్టెప్ బై స్టెప్ ప్రాసెసింగ్లోనే మన యొక్క పాస్వర్డ్ మనమైతే క్రియేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఏ లోయర్ కేస్ లెటర్, ఏ క్యాపిటల్ అప్పర్ కేస్ లెటర్, ఏ నెంబర్, ఏ స్పెషల్ క్యారెక్టర్, టోటల్ మినిమం 5 క్యారెక్టర్స్ అని చెప్పేసి మనకు చూపిస్తూ ఉంటుంది. ఈ మెథడ్లో మన యొక్క పాస్వర్డ్ మనం అనేది క్రియేట్ చేసుకోవాలి. ఈరోజు ఈ వీడియోలో మనమైతే మరి ఈ యొక్క స్టెప్స్ని ఫాలో అయ్యి సింపుల్గా పాస్వర్డ్ని ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోని మీకు చెప్తాను. ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. అంతేకాదు మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే కంపల్సరీగా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అండి. వాళ్ళు ఇచ్చిన రూల్స్ ప్రకారం మన పాస్వర్డ్ మనం క్రియేట్ చేయాలంటే అర్థం చేసుకోవడానికి కాస్త టైం అయితే పడుతుంది. సో నాకు తెలిసిన భాషలో మీకు అర్థమయ్యే భాషలో నేను చెప్తాను. ఫ్రెండ్స్, మన యొక్క పాస్వర్డ్లో కంపల్సరీగా ఫస్ట్ లెటర్ వచ్చేసి ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి. తర్వాత సెకండరీ వచ్చేసి ఒక స్మాల్ లెటర్ ఉండాలి. తర్వాత థర్డ్ వచ్చేసి ఒక స్పెషల్ క్యారెక్టర్, అంటే మీకు తెలిసిందే మ్యాప్స్ కావచ్చు, క్లోజింగ్ బ్రాకెట్స్ కావచ్చు, పర్సంటేజ్ కావచ్చు, @ కావచ్చు, సో నెంబర్ కావచ్చు, స్లాష్ కావచ్చు, ఆపోజిట్ స్లాష్ కావచ్చు, అండ్ కావచ్చు, ప్లస్ కావచ్చు, ఈక్వల్ కావచ్చు, మైనస్ కావచ్చు, క్వశ్చన్ మార్క్ కావచ్చు. సో మనకి ఇవన్నీ కూడా ఇవన్నీ స్పెషల్ క్యారెక్టర్ కింద వస్తాయి. ఇక మనకు లాస్ట్ వన్ వచ్చేసి న్యూమరికల్ నెంబర్, అంటే 1 నుంచి 100 వరకు మనం ఏ నెంబర్ అయినా సరే మనం ఎంట్రీ చేసుకోవచ్చు అనమాట. ఇలా మనం పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీకు డిస్ప్లే మీద చూపిస్తాను చూడండి. ఇక్కడ నా సాయి @143 అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ ఎస్ అనేది క్యాపిటల్ లెటర్ ఎంట్రీ చేయాలి. తర్వాత AI అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ ఏ వచ్చేసి మీరు స్మాల్ లెటర్ ఎంట్రీ చేయాలి. తర్వాత ఐని పక్కన పెట్టేసేద్దాం. తర్వాత @ అండి, ఇది ఒక స్పెషల్ క్యారెక్టర్. తర్వాత 143 అనేది న్యూమరికల్ నెంబర్ అనమాట. టోటల్గా మనకు 5 క్యారెక్టర్స్ రావాలన్నమాట. ఇక మనకి ఎన్ని వచ్చినాయి? సో మనకు 7 అనేది రావడం జరిగింది. సో మీరు కనుక ఈ యొక్క పాస్వర్డ్ని ఈ యొక్క స్టెప్స్ని ఫాలో అయ్యి మీరు కనుక ఎంట్రీ చేసినట్లయితే సక్సెస్ఫుల్గా మీకైతే పాస్వర్డ్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు లైవ్లో నా యొక్క పాస్వర్డ్ని అయితే క్రియేట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ నేను నా యొక్క నేమ్లో నేను ఒక క్యాపిటల్ లెటర్ ఇస్తున్నాను. సో క్యాపిటల్ లెటర్ ఇవ్వగానే ఇక్కడ నాకు టిక్ మార్క్ పడింది చూడండి ఇక్కడ మీరు. తర్వాత నేను స్మాల్ లెటర్స్ ఇస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఏ లోయర్ కేస్ లెటర్ కూడా యాక్సెప్ట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు నేనైతే ఒక స్పెషల్ క్యారెక్టర్ ఇస్తున్నాను, @ పెడుతున్నాను. సో చూడండి, ఇక్కడ ఏ స్పెషల్ క్యారెక్టర్ కూడా నాకు ఓకే అయితే అయిపోయింది. ఇక్కడ నేను ఒక లెటర్ పెట్టాలన్నమాట. సో నేను లెటర్స్ కూడా పెట్టేశాను నాకు నచ్చినవి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు అన్నీ కూడా గ్రీన్ టిక్ మార్క్లో మనకైతే వచ్చేసాయి. సో సింపుల్గా మన యొక్క పాస్వర్డ్ మనది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే వ్యూవర్స్, ఈ వీడియో మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి, తప్పలేదు. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే కంపల్సరీగా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.